మెట్రో కూడా చూసుకోవచ్చండి, మనకి అతి సమీపంలోనే ఉంటుంది. జస్ట్ మనకు ఒక 50 మీటర్ డిస్టెన్స్లోనే మనకి మెయిన్ రోడ్ అనేది కూడా ఉంటుందండి. చూసుకోవచ్చు, మనకి మెట్రో కూడా పాసింగ్ అవుతుంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే హబ్సిగూడ స్టేషన్ వస్తుందండి. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి తార్నాక స్టేషన్ వస్తుంది. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక 50 మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. అలాగే మనం తార్నాక మెట్రో చూసుకున్నట్టయితే కేవలం 500 మీటర్స్ ఉంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైన లొకేషన్లో మీ ముందుకు ఒక పెంట్ హౌస్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ లొకేషన్ ఎక్కడ ఉందని ఏందనేది కూడా మీకు తెలుసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసినారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఇందులో మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుందండి. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో కూడా చూసి ఉండొచ్చండి. మనం తార్నాకలో ఉన్నాం ఎట్ ప్రజెంట్ అయితే. ఇప్పుడు మనం చూసే పెంట్ హౌస్ వచ్చేసండి మనకి మెయిన్ రోడ్ని చూసుకున్నట్టయితే జస్ట్ ఒక 50 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే మనం తార్నాక మెట్రో చూసుకున్నట్టయితే కేవలం 500 మీటర్స్ ఉంటుందండి. మెట్రో కూడా చూసుకోవచ్చు, దగ్గరనే ఉంటుంది. కాబట్టి మనం 500 మీటర్స్ ఎందుకంటే అండి మనం యూటర్న్ చేసుకొని మనకు మెట్రో స్టేషన్ వెళ్ళాలి కాబట్టి 500 మీటర్స్. అలాగే మనం హబ్సిగూడ కూడా చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 500 మీటర్ డిస్టెన్స్లోనే మనకి ఈ పెంట్ హౌస్ అనేది కూడా రావడం జరిగిందండి. ఈ పెంట్ హౌస్ చూసుకున్నట్టయితే కేవలం మనకు ఒక 3 years ఓల్డ్ హౌస్ అండి. అలాగే మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేజింగ్లో కన్స్ట్రక్షన్ చేశారండి. కన్స్ట్రక్షన్ పరంగా కానీ క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి 1150 SFTలో కన్స్ట్రక్షన్ చేశారండి. అలాగే ఇందులో చూసుకున్నట్టయితే మనకి 2 BHK రావడం జరిగింది. విత్ మనకి కార్ పార్కింగ్ తోటని మనం చెప్పే ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ 55 lakhs చెప్తున్నారండి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 24/7 కూడా చూసుకున్నట్టయితే మనకి సీసీ కెమెరాస్తో పాటు మనకి పవర్ బ్యాకప్ ఉంటుందండి. అలాగే మనకి వాటర్ ఫెసిలిటీ అన్నది కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్లాట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో కూడా చూపిస్తాను పదండి. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి సింహోద్వారం నుంచి లోపలికి వచ్చామండి. ముందుగా ఒకసారి హాల్ కూడా చూసుకుందాం. మంచిగా స్పేషియస్గా రావడం జరిగిందండి. ఓవరాల్ ఈ ఫ్లాట్ చూసుకున్నట్టయితే మనకి 1150 SFTలో రావడం జరిగింది. ఇప్పుడు మనం హాల్ కూడా చూసుకున్నాం కదండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్, అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే తూర్పు వైపు మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా రావడం జరిగిందండి. చూసుకోవచ్చు, మనకి ఇక్కడ సోఫా సెట్ వేసుకున్నా కూడా మనకి హాల్ వచ్చేసి అయితే మనకి చాలా విశాలంగా ఉందండి. మంచి స్పేషియస్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. మనకి పెంట్ హౌస్ కాబట్టి అండి మనకి వెంటిలేషన్ పరంగా ఎక్కడ కూడా ప్రాబ్లం లేదండి. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా కూడా చూసుకుందామండి. ఇందులోనైతే కంఫర్టబుల్గా అయితే మనకు ఒక 6 seater డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఉన్న స్పేస్ ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకు ఒక 4 seater డైనింగ్ టేబుల్ అయితే ఇక్కడ వస్తుందండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాం. హాల్లో ఉన్నటువంటి సీలింగ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఫ్లాట్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఓవరాల్గా వైట్ పెయింటింగ్ అనేది వేయడం జరిగిందండి. ఒకవేళ మీకు ఎవరైనా పర్చేజ్ చేసిన వాళ్ళు ఉంటే కలర్ సెలెక్షన్ చేసుకున్నా కూడా మీ యొక్క సెలెక్షన్తో కలర్స్ అనేది కూడా వేసుకోవచ్చు అండి. అలాగే చూసుకున్నట్టయితే ఒక మంచి ప్లజెంట్ అయినటువంటి వాతావరణం ఉందండి. ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా 5 floors అని చెప్పుకున్నాం కదండి. ఇక్కడ మనకి ఒక బాల్కనీ ఏరియా కూడా రావడం జరిగింది. ఇది చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేజింగ్లో ఉంటుంది. బాల్కనీ ఏరియా వచ్చేసి తార్నాక లొకేషన్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదండి. చూసుకోవచ్చు, అన్ని ఇండ్ల మధ్యలో ఉంటుంది. దట్టు ఏంటంటే అండి మనకి ఫ్లాట్ వచ్చేసి మనకి మెయిన్ రోడ్ని చూసుకున్నట్టయితే కేవలం మనకి ఒక 50 మీటర్ డిస్టెన్సే ఉంటుందని చెప్పుకున్నాం కదా. అలాగే మనం బాల్కనీ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి. ఇక్కడ కూడా మనకి హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ అన్నది కూడా కేటాయించడం జరిగింది. వెంటిలేషన్ పరంగానైతే ఇక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. చూసుకోవచ్చు, మనకు ఒక మంచి బ్రీజ్ అన్నది కూడా రావడం జరుగుతుంది. అక్కడ చూసుకోవచ్చండి మనకి మెట్రో కనబడుతుంది చూడండి. అది వచ్చేసి మనకి తార్నాక మెట్రో స్టేషన్ అండి. ఏదైతే మనకి తార్నాక మెట్రో స్టేషన్ ఉందో అది వచ్చేసి మనకి 500 మీటర్స్ అని చెప్పుకున్నాం కదండి. బోత్ సైడ్ కూడా అంటే మనకి హబ్సిగూడ మెట్రో కూడా చూసుకున్నా కూడా మనకి 500 మీటర్ డిస్టెన్సే ఉంటుంది. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకునే ముందు ఇక్కడ మనకి క్రాకర్ యూనిట్ అనేది కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చు, ఇక్కడ మనకి డబుల్ కాట్ వేసినా కూడా ఇంకా మనకి చాలా స్పేస్ అనేది కూడా ఉందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి వార్డ్రోబ్ అనేది కూడా రావడం జరిగిందండి. దక్షిణ నైరుతిలో చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో, అలాగే ఇటు మనకి పడమర నైరుతిలో కూడా వెంటిలేషన్ పరంగా విండో అనేది రావడం జరిగిందండి. ఈ విండోస్ అని కూడా చూసుకున్నట్టయితే మనకి స్లైడింగ్ విండోస్ అనేది రావడం జరిగిందండి, UPVC విండోస్. అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. ఒకసారి ఓవరాల్గా మళ్ళొకసారి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాయుంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. అంతకన్నా ముందు ఇక్కడ చూసుకున్నట్టయితే అండి మనకి ఇక్కడ కూడా ఒక వాష్రూమ్ అనేది రావడం జరిగింది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. అది కూడా మనకి చూసుకున్నట్టయితే మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం వాయుంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇందులో కూడా మనం చూసుకున్నట్టయితే 5/6 మంచం వేసుకోగా కూడా ఇంకా మనకి చాలా స్పేస్ అనేది కూడా ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఈ టెనెంట్స్ అయితే ఉంటున్నారండి. ఇక్కడ మన రెంటల్ వాల్యూ కూడా చూసుకున్నట్టయితే మనకి 20+ అంటే మనకి ప్రస్తుతానికి అయితే 22,000 అయితే రెంట్ అనేది కూడా రావడం జరుగుతుంది. అలాగే ఇందులో కూడా చూసుకున్నట్టయితే మనకి వార్డ్రోబ్స్ అనేది రావడం జరిగింది. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే మనకి పడమర వాయుంలో విండో అనేది కూడా రావడం జరిగిందండి. ఓవరాల్గా ఇప్పుడు మనం వాయుంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇది వచ్చేసి మనకి 3 years ఓల్డ్ ఫ్లాట్ అయినప్పటికీ మనకి కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నా కూడా
కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందామండి. కిచెన్ కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి పూజా గది అనేది కూడా రావడం జరిగిందండి. మీరు కస్టమైజేషన్ చేసుకొని పూజా గది కూడా మీరు మార్చుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే కిచెన్ ప్లాట్ఫామ్ కూడా వచ్చేసి మనకి బ్లాక్ గ్రానైట్ అనేది రావడం జరిగిందండి. అలాగే టైల్స్ కూడా చూసుకోవచ్చు. ఇటువైపు ఉన్నటువంటి కబోర్డ్స్ ఇవన్నీ కూడా చూసుకుందామండి. ఫ్లోరింగ్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే టైల్స్ అయితే వేయడం జరిగిందండి. అలాగే ఇప్పుడు మనం ఇందులో చూసుకున్నట్టయితే కంఫర్టబుల్గానైతే ఒక 3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకునే వీలు ఉంది. చూసుకోవచ్చండి. కిచెన్ కూడా మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి దక్షిణ వైపు వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగిందండి. చూసుకోవచ్చు. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోగా కూడా ఇంకా మనకి చాలా స్పేస్ అన్నది కూడా ఉంది. ఏదైతే మనకి బ్రిడ్జ్ కనబడుతుందో ఇది వచ్చేసి మనకి మెట్రో అండి. హబ్సిగూడ మెట్రో కూడా చూసుకోవచ్చండి. మనకి ఇక్కడ నుంచి కనబడుతుంది. ఇటు హబ్సిగూడ చూసుకున్నా, అలాగే ఇటు తార్నాక మెట్రో కూడా చూసుకున్నా కూడా రెండింటి కూడా ఈ ఫ్లాట్ వచ్చేసి అతి సమీపంలోనే ఉంటుందండి. చూసుకోవచ్చు. మనకి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక 50 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. ఇప్పుడు ఓవరాల్గా ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు బయటికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఓవరాల్గా పెంట్ హౌస్ కూడా చూసుకున్నాం కదండి. మనకి పెంట్ హౌస్ కాబట్టి మనకి వెంటిలేషన్ పరంగా కానీ అలాగే మనకి చూసుకున్నట్టయితే వాతావరణం కూడా చాలా బాగుంటుందండి. అలాగే మనకి చూసుకున్నట్టయితే ఓయూ క్యాంపస్ కూడా దగ్గర ఉంటుంది కాబట్టి మీకు తెలుసు ఓయూ క్యాంపస్లో కూడా మనకి చాలా ట్రీస్ ఉంటాయి కాబట్టి బ్రీజ్ కూడా చూసుకున్నట్టయితే మనకు ఒక చల్లటి వాతావరణం కూడా ఉంటుందండి. దట్టు మనకి చెప్పుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే అండి, ఇటు మనకి తార్నాక మెట్రో కానీ ఇటు హబ్సిగూడ మెట్రో కానీ చూసుకున్నట్టయితే కేవలం 500 మీటర్స్ అని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఫ్లాట్ కూడా చూసుకున్నాం కదండి. మళ్ళొకసారి ఫ్లాట్ యొక్క ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్తానండి. కేవలం 55 lakhs చెప్తున్నారండి. అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇందులో చూసుకున్నట్టయితే ఓవరాల్గా మనకి 5 floors ఉంటాయండి. పైన వచ్చేసి మనకి పెంట్ హౌస్ ఉన్నాయి. ఓవరాల్గా మనకి 2 పెంట్ హౌసెస్ ఉన్నాయండి. ఈస్ట్ ఫేజింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకి చూసే పెంట్ హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేజింగ్లో ఉంటుందండి. ఇది ఫస్ట్ పెంట్ హౌస్. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు అండి, పెంట్ హౌస్ ముందు కూడా మనకి చాలా స్పేస్ అన్నది కూడా ఉంటుంది. ఈ ఫ్లాట్ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా త్వరపడండి. ఎందుకంటే అండి ఎక్కువ రోజులు కూడా ఫ్లాట్ అయితే ఉండదు. అటువంటి ప్రైమ్ లొకేషన్లో ఉంది కాబట్టి. దట్టు ఏంటంటే అండి ఇక్కడ మనకి 1150 SFT రావడం జరిగింది కాబట్టి మన యూడిఎస్ కూడా చూసుకున్నట్టయితే మనకి 28 UDS అన్నది కూడా రావడం జరిగిందండి. మనకి ఇక్కడ గజం పర్ స్క్వేర్ యార్డ్ చూసుకున్నా కూడా మనకి 1,20,000 అయితే మినిమం అయితే నడుస్తుందండి ఇక్కడ మన ల్యాండ్ వాల్యూ చూసుకున్నట్టయితే. అయితే మనకి ఇక్కడ 1150 SFT వచ్చింది కాబట్టి మనకి పర్ SFT చూసుకున్నా కూడా మనం 8,000 లాగా లెక్కేసుకున్నా కూడా ఇది వచ్చేసి ఒక మంచి నెగోషియబుల్ ప్రైస్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఇది ఒక అర్జెంట్ సేల్ ఉంది కాబట్టి మనకి ప్రైస్ అన్నది కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇందులో మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈ లొకేషన్కి వచ్చి చూడాలనుకున్నట్టయితే మీకు మినిమం అయితే ఒక 1 to 2 hours ముందు అయితే ఓనర్కి కాల్ చేసినట్టయితే మీకు ఓనర్ దగ్గరుండి కూడా ఈ ప్రాపర్టీ అన్నది కూడా చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారం మన ఛానల్ అందించవలసిందిగా కోరుకుంటున్నాను అండి. అలాగే ఇది వచ్చేసి అర్జెంట్ సేల్ ఉంది కాబట్టి కస్టమర్ కూడా బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నీడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో అనేది కూడా సెండ్ చేయండి. ఎందుకంటే ఇది ఒక తక్కువ ప్రైసింగ్లో మనకు వస్తున్నదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.